మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం గిరిజన బాలుర గురుకుల కళాశాల చిత్రకళా ఉపాధ్యాయుడు సూక్ష్మజీ కళాకారుడు ఆపు రజనీకాంత్ చాక్ పీస్లపై 109 శివలింగాలను చేశారు. సుమారు 10 గంటల పాటు శ్రమించి తయారు చేశాడు. 1 సెంటీమీటర్ ఎత్తు ఉన్న మరియు 1 సెంటీమీటర్ వెడల్పు ఉన్న శివలింగాలను గుండు పిన్ను సహాయంతో సుమారు 10 గంటల పాటు శ్రమించి స్కల్పరింగ్ ఆర్ట్ ద్వారా తయారు చేసి ప్రజలకు తన సూక్ష్మ కళ ద్వారా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. చాక్లెట్ తో పాము పెన్సిల్ గ్రావైట్ పై 4 మిల్లీమీటర్ల ఎత్తు ఉన్న శివలింగం, క్యారెట్ తో బంగాళాదుంపతో వివిధ ఎత్తులతో శివలింగాలను క్వారింగ్ ఆర్ట్ ద్వారా తయారు చేసినట్లు రజనీకాంత్ తెలిపారు. ఇంతకు మునుపు చాక్ పీస్లపై వివిధ ఆకృతులను గీసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్, RHR వరల్డ్ రికార్డ్తో పాటు సృజనపుత్ర కళారత్న, ఉత్తమ కళాకారునిగా పలువురి ప్రముఖుల మీదుగా అవార్డులు అందుకున్నారు. ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. నేను ఈరోజు శివరాత్రి పండుగను పురస్కరించుకొని 1 సెంటీమీటర్ ఎత్తున్నటువంటి 1 సెంటీమీటర్ వెడల్పున్నటువంటి చాక్ పీసులపై 109 శివలింగాలను గుండు పెన్ సాయంతో స్కల్ప్చరింగ్ ఆర్ట్ ద్వారా తయారు చేసి ఉన్నాను. వీటిని తయారు చేయడానికి నాకు సుమారు 10 గంటల పాటు సమయం పట్టింది. అదేవిధంగా పెన్సిల్ గ్రాఫైట్ పై 4 మిల్లీమీటర్లు ఎత్తున్నటువంటి శివలింగాన్ని కూడా తయారు చేశాను. క్యారెట్తో, బంగాళాదుంపతో కూడా వివిధ ఎత్తులో ఉన్నటువంటి శివలింగాలను తయారు చేశాను. ఇంతకు మునుపు కూడా అతి సూక్ష్మమైనటువంటి పెన్సిల్ గ్రాఫైట్ శివలింగాన్ని కూడా తయారు చేశాను. మరొకసారి ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం.